అభిషేకం నిర్వర్తించుకొని యాగశాలలో మూలమంత్ర హవనాలు ప్రాణప్రతిష్ఠ హోమాలు పవిత్రులకు పవిత్రీకరణ చేయడం జరిగింది. ఆ విధంగా మహాపూర్ణావతి చేసుకొని దేవతోద్వాసన చేసుకొని యాగశాల నుండి మంగళవాద్యాలతో పవిత్రులతో స్వామివారి ఉత్సవమూర్తులతో ప్రధాన దేవాలయాన్ని వేంచేపు చేసుకొని ప్రధాన దేవాలయంలో ఉండేటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారికి అదే వెంకటేశ్వర స్వామివారు అమ్మవారు పండితులు ఆళ్వార్లు క్షేత్రపాలకులైన భైరవులకు కూడా మహాకుంభ సంప్రోక్షణ చేసుకొని పవిత్రీకరణ చేయబడిన పవిత్రాన్ని కూడా స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. ఆ తదనంతరం కూడా స్వామివారి సన్నిధిలో వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాలు కూడా విన్నపం చేసుకొని తీర్థగోష్ఠి చేసుకొని తదనంతరముగా యజ్ఞాచారులు మొదలుకొని స్థానాచారులు ప్రధానార్చక అర్చక పాచక పరిచారకులు అదేవిధంగా స్వామివారి భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి సిబ్బంది పాత్రికులందరికీ కూడా పవిత్ర ప్రదానం చేసి కుంభ ప్రోక్షణ చేసి మహదాశీర్వచనం చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం స్వామి సన్నిధిలో శాస్త్ర దీపాలంకరణ అలవీరంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. ప్రధానంగా ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వామివారి సన్నిధిలో జరిగిన నిత్యారాధనలో కానీ నిత్యోత్సవ పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు కూడా తెలిసి తెలియక ఏదైనా తప్పిదాడు చేసుంటే ఆ తప్పులన్నీ కూడా తొలగిపోయి దేవాలయము స్వామివారి పవిత్రీకరణ చెందనీకని ఆ పవిత్రోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పవిత్రులు వేసుకోవడం ద్వారా అర్చకులు భక్తులు కూడా పవిత్రీకరణ చేయబడతాయి. ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో ఎవరైతే పాల్గొంటారో అశ్వమేధ యాగం చేసిన ఫలితము, అదేవిధంగా గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితము, శ్రీమన్నారాయణ నామ సంకీర్తన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని కూడా భక్తులందరూ